ఒకప్పుడు పాదయాత్ర చేసినటువంటి లోకేష్ అప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు, నిద్రాణంగా ఉన్న కార్యకర్తలు, నిస్తేజంగా ఉన్న కార్యకర్తలు, భయంతో ఉన్న కార్యకర్తలందరిలో యాక్టివిటీ తీసుకొచ్చారు. యాక్టివ్‌నెస్ పెంచారు. ఊపులోకి తీసుకొచ్చి పార్టీని సంస్థాగతంగా మళ్ళీ బలోపేతం చేయడంలో సక్సెస్ అయ్యారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకొచ్చినప్పుడల్లా మమ్మల్ని అప్పటిదాకా వేధించినోళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోరు. తర్వాత ఏదో ఒక నీతి చెప్తారు. అంటే ఈ దఫా అట్లా కాదు, నేను రెడ్ బుక్ రాస్తున్నాను, అందరి తాట తీస్తానని చెప్పి వాళ్ళకి ఎష్యూరెన్స్ ఇచ్చి తీసుకొచ్చారు. తద్వారా ఆళ్ళందరూ పనిచేశారు. తర్వాత తను అధికారంలోకి వచ్చాక ఆ రెడ్ బుక్కు, కేసులు ఇయన్నీ కూడా చూసాం. ఇప్పుడు అదే నారా లోకేష్ 'హలో లోకేష్' పేరుతో జనం దగ్గరికి వెళ్తున్నారు. ప్రత్యేకించి వివిధ యూనివర్సిటీల్లో ప్రత్యేక మీటింగులు పెట్టి, ఆ మీటింగుల్లో అక్కడున్నటువంటి కార్యకర్తల విద్యార్థులతో మాట్లాడుతున్నారు. ఏదైతే వాళ్ళని మోటివేట్ చేసే క్లాసెస్ తీసుకుంటున్నారు.